అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 1st జూన్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మిక్స్డ్గా ఉంది. నిక్కే ఆల్మోస్ట్ 0.8% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ చూసాం. నాస్డాక్, S&P 500 2.25% మేర లాభాలతో ముగిగా డౌ జోన్స్ 0.75% మేర లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్ బ్రెంట్ $93 దగ్గర, ఎందుకంటే ఇంకా స్టిల్ ఇద్దరి మధ్య, ఈ రెండు దేశాల మధ్య క్లారిటీ అయితే రాలేదు. సో అర్జెంట్ ఏం లేదు, హరీ. యుఎస్ అండ్ ఇరాన్ స్టిల్ వితౌట్ డీల్ టు ఎండ్ వార్ ఆఫ్టర్ ట్రంప్ సేస్ ఈజ్ నాట్ హరీ. సో ఆయనకు హరీ లేదు, కానీ ఈలోపు మన ప్రాణాలు హరీ అనేట్టుగా ఉన్నాయి మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాజ్ ఆఫ్ అయితే $93 దగ్గర బ్రెంట్ అయితే ఉంది. అండ్ గోల్డ్ $4,571 దగ్గర, సిల్వర్ $76 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. క్రిప్టో బిట్ కాయిన్ దాదాపుగా $74,000 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఏషియన్ మార్కెట్స్ నుంచి పెద్ద అటు మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రియాక్షన్స్ అయితే మనం చూడవచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీ బట్టి చూస్తే మన మార్కెట్స్లో కొద్దిగా మొమెంటం ఇవాళ వీక్గానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మనం చూస్తే 52 వీక్ హై హిట్ చేసిన స్టాక్స్లో మనం నెట్వెబ్, వోక్హార్డ్, థర్మల్, ఆర్ఆర్ క్యాబిల్, కిర్లోస్కర్ ఆయిల్, HFCL, త్రివేణి టర్బైన్ ఉండగా సెల్లింగ్ ప్రెజర్ నాట్కో ఫార్మా, జ్యోతి సిఎన్సి, ప్రజ్, MCX ఇండియా, GE షిప్పింగ్, భారత్ డైనమిక్స్, BEML స్టాక్స్లో ఉన్నాయి. ఈ స్టాక్స్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాన్ నోబెల్, వోకార్డ్కి ఒక మంచి పాజిటివ్ న్యూస్ రావడం చూసాం. దాదాపు $9 బిలియన్ మార్కెట్ అది. సో అదొక మేజర్ కిక్ స్టార్ట్, ఒక మేజర్ న్యూస్ అది వోకార్డ్కి. ఆఫ్కాన్స్, సిగ్నేచర్ గ్లోబల్, వీటన్నిటిలో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ బయింగ్ మొమెంటం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మొన్న పోస్ట్ మార్కెట్ ఫ్రైడే తర్వాత చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. త్రివేణి ఇంజనీరింగ్ రెవెన్యూ 5% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 8.5% డౌన్. ఇండిగో రెవెన్యూ 1.3% మేర ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ గణనీయంగా తగ్గాయి. బికాస్ ఆఫ్ ATF ధరలు అనుకోవచ్చు, కాస్ట్ అనూహ్యంగా పెరిగిన తరుణంలో నష్టాలు భారీగా పెరిగాయి. 3,068 కోట్ల రూపాయల నికర లాభాల నుంచి 2,500 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అయితే పోస్ట్ చేసింది. ఫారెక్స్ లాసెస్ దాదాపుగా 4,823 crores ఆఫ్ ఫారెక్స్ లాసెస్ అండ్ 250 crores ఆఫ్ వన్ టైం లాస్. దాదాపు 5,100 కోట్ల రూపాయలు ఇక్కడే కంపెనీకి పోవడం అయితే చూస్తున్నాం. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ రెవెన్యూ 20% ప్లస్, నెట్ ప్రాఫిట్లో దాదాపు 76% ప్లస్. EMS రెవెన్యూ 55% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 88% డౌన్. ఒలెక్ట్రా రెవెన్యూ దాదాపు 40% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ 21 కోట్ల రూపాయల నుంచి 55 కోట్ల రూపాయలకు పెరిగింది. ₹4 డివిడెంట్ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఇబిట్ మార్జిన్స్ 12.6 నుంచి 15.4% పెరగడం అయితే చూస్తున్నాం. ఈ స్టాక్ని ఖచ్చితంగా రాడార్లో అయితే పెట్టుకోండి. సమ్ బిగ్ డెవలప్మెంట్స్ అది జరుగుతున్నాయనేది ఒక స్ట్రీట్లో టాక్ అయితే ఉంది. బట్ కాషియస్గా అయితే చూడండి, ఇట్స్ నాట్ రికమెండేషన్. రాడార్లో అయితే పెట్టుకోండి. KNR కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ దాదాపు 29% డౌన్, నెట్ ప్రాఫిట్లో కూడా దాదాపు 24% డౌన్ ఇక్కడ చూస్తున్నాం. సో డ్రీమ్ ఫోక్స్ రెవెన్యూ 67% ప్లస్, నెట్ లాస్ 15 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల ప్రాఫిట్ నుంచి 13 కోట్ల నష్టాలని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. సువెన్ లైఫ్ ఏదైతే అసెస్మెంట్ ఇయర్ 21 ఉందో IT రెక్టిఫికేషన్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళ R&D రిడక్షన్ అలయన్స్ సంబంధించి వీళ్ళు కోర్టులో అప్పీల్ అయితే చేయబోతున్నారు. ఇంకొకటి రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. చాలా కాలం నుంచి సాగుతున్న 450 కోట్ల రూపాయల కేసు అది. అండ్ సుజలాన్ మీద ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే బుక్స్ని ఇన్ఫ్లేటెడ్ ప్రాఫిట్స్ని చేసి చూపించారు. బుక్స్లో నిజంగా అంత ప్రాఫిట్స్, అంత రెవెన్యూస్ ఉన్నాయా లేదా అన్న దాని మీద అనుమానాలు అయితే సెబీ వ్యక్తం చేసింది. దీనిలో సుజలాన్ మీద గట్టి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. విప్రో ADRs చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. నిఫ్టీ IT ఇండెక్స్ కూడా కొద్దిగా రికవర్ మోడ్లో మనం చూస్తున్నాం. గత కొద్ది కాలం నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నిఫ్టీ IT ఇండెక్స్లో కూడా. సో వీటిని కూడా కొద్దిగా రాడార్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. హీరో మోటోకార్ప్లో LIC మరొక 2% మేర వాటా విక్రయించింది. దీంతో 5.1% తన వాటా తగ్గింది LICలో హీరో మోటోకార్ప్కి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 485 కోట్ల రూపాయల ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో సమర్పించింది. PNC ఇన్ఫ్రాటెక్ 302 కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్కి లోయెస్ట్ బెటర్గా నిలిచింది. NHPC 2,000 కోట్ల రూపాయల మేర ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. సో ఇవన్నీ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇక్కడ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అట్ టాటా సన్స్, నోయల్ టెల్స్ బోర్డ్, ఛాలెంజర్స్, అన్ఛాలెంజ్డ్ ఛాంపియన్స్, కంపెనీస్ క్యూ ఫర్ ప్రాఫిట్ సర్జ్, మార్జిన్ పెయిన్. ఇక్కడ ప్రాఫిట్ సర్జ్ అనేది కొద్దిగా మార్జిన్ పెయిన్ తగ్గించే ప్రయత్నం అయితే చేసింది. దాదాపు 9 క్వార్టర్స్ తర్వాత హైయెస్ట్
నెంబర్స్ని ప్రాఫిట్స్ని కంపెనీస్ అయితే అనౌన్స్ చేశాయి. రెవెన్యూ కూడా మోడరేట్గా 11% మేర పెరిగినప్పటికీ మార్జిన్స్ గణనీయంగా తగ్గడం అనేది ఈసారి మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్ అన్ని అనౌన్స్ అయిపోయాయి కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లగార్డ్స్గా ఉండగా ఆటో, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్లో ఒక మంచి మొమెంటం అయితే చూసాం. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీ కమిటీ భేటీ అయితే ఉంది. మెజారిటీ ఆఫ్ ది వీళ్ళందరూ కూడా స్టేటస్ కో ఉండవచ్చు, అంటే యథాతస్థితి, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అన్న ఇదే ఉంది. ఒకవేళ అందుకు భిన్నంగా ఏదన్నా 25 బేసిస్ పాయింట్స్ టు 50 బేసిస్ పాయింట్స్లో వడ్డీ రేట్లలో పెంపు కనుక ఉన్నట్టయితే మనకు ఇంట్రెస్ట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా అయితే ఎన్బిఎఫ్సిస్ కానీ, బ్యాంక్స్ కానీ, ప్లస్ ఆటో మేకర్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని కొద్దిగా ఈ వీక్లో బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒకటికి చెందిన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ డ్రగ్, యూటీఐ డ్రగ్, అది సూపర్ బగ్స్ని కూడా ఫైట్ చేస్తుంది. దాదాపు $9 బిలియన్ మార్కెట్ ఆపర్చునిటీ ఒకడుకుంది. యుఎస్ ఎక్స్క్లూజివిటీ ఫర్ జెనిచ్ మే ఎక్స్టెండ్ అప్రాక్సిమేట్లీ బై 2038 వరకు. సో ఏస్ ఫార్మా కంపెనీ డ్రగ్ డిస్కవరీ హెడ్. ఇది ఒక మేజర్ అప్డేట్, ఇది ఒకటికి సంబంధించి. నిఫ్టీ పాజిటివ్ అండర్ టోన్ ఉంది. ఒక డెసిసివ్ బ్రేక్అవుట్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయన్న వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే 23,800, 23,200 దగ్గర స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మార్కెట్స్లో అయితే కనిపించింది. నిఫ్టీ ఇక్కడ నుంచి 24,500 దాకా వెళ్లేందుకు మార్గం సిద్ధం చేసుకుంటుంది రాబోయే రోజుల్లో. బట్ 23,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనేది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ హ్యావ్ సెట్ ఏ హయ్యర్ బేస్ వైల్ ఐటీ సెక్టార్ ఈ షోయింగ్ సైన్స్ ఆఫ్ రివైవల్ నియర్ ఇట్స్ డికేడ్ లాంగ్ సపోర్ట్ లైన్. బ్రెంట్ క్రూడ్ కూడా కొద్దిగా నెల రోజుల గరిష్ట స్థాయి నుంచి కొద్దిగా కిందికి రావడం అయితే మనం చూస్తున్నాము. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్న స్టాక్స్లో టాటా పవర్ బై ఎట్ 410, 424, స్టాప్ లాస్ 392, టార్గెట్ 470, ఇవన్నీ వీక్ బెట్స్. సోనా బిఎల్డబ్ల్యూ బై ఎట్ 600 to 610, స్టాప్ లాస్ 588, టార్గెట్ 660 రూపీస్. మిగిలిన బ్రోకింగ్ కంపెనీస్ ఎల్ఎన్టీ స్టాక్ని రికమెండ్ చేస్తుంటే, ఐఈఎక్స్ స్టాక్ని రికమెండ్ చేస్తుండగా నువామా వెల్త్, అలాగే సిర్మా ఎస్జిఎస్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఎఫ్పిఐ సాధారణంగా గత 10 సంవత్సరాల జూన్ హిస్టరీ చూసుకున్నట్టయితే 1.5 నుంచి 2.5% మేర లాభాలు ఇస్తూ వచ్చాయి. కాకపోతే ఈసారి ఏంటంటే వర్షాలు అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు అన్న భయం కూడా ఉంది. సో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఎఫ్పిఐ సెల్లింగ్ ఎలా ఉంటుంది, మేజర్గా బ్రాడర్ మార్కెట్లో ఈ వార్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్న భయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కొద్దిగా దీన్ని అవాయిడ్ చేసి చూస్తుంది. ఈసారి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. రిలీఫ్ ఫర్ రిలయన్స్ అట్ 12 others in 447 రిలయన్స్ పెట్రో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సుప్రీంకోర్టు నుంచి ఒక ఊరట లభించినట్టు అయింది. సైంట్ యూఎస్కి చెందిన టావో డిజిటల్ అన్న కంపెనీ $218 మిలియన్ ఆల్ క్యాష్ డీల్లో కొనుగోలు చేసింది. టాన్లా ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్సిఎస్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్లో భాగంగా. సో ఇది టాన్లాకి అయినా బెనిఫిట్ అవుతుందేమో చూద్దాం. బిజినెస్ స్టాండర్డ్ Q4 ఎర్నింగ్స్ రెవెన్యూ గెయిన్ పేస్ గ్రో ఇన్ డబుల్ డిజిట్స్, సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్న అంశమే ఇది. అండ్ జీడిపి గ్రోత్ Q4లో కొద్దిగా బలహీనపడవచ్చు అన్న సంకేతం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ తెలిసింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ వార్ ఎఫెక్ట్ కారణంగా దాని ఇంపాక్ట్ అయితే ఉండబోతోంది. ఎన్ఎల్సీ ఇండియా, రిలయన్స్ జాయింట్లీ ఎక్స్ప్లోర్ గుజరాత్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్లో ఈ రెండు కంపెనీస్ చేతులు కలపబోతున్నాయి. అదానీ సేస్ లీగల్ ఇష్యూస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫ్రా భూమి మీద పెద్ద ఎత్తున బెట్ చేయబోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అని చెప్పి చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. ట్రెండ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అచీవింగ్ 10x రెవెన్యూ మైల్ స్టోన్ అని చెప్పి నోయల్ టాటా గారు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్స్ దాదాపు 70% మేర పెరిగాయి. ఇండిగో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇవి వారం ప్రారంభంలో ప్రధానమైన వార్తలు. అంతకుముందు కూడా చెప్పినట్టు కొద్దిగా బయట ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వాయిస్ మీకు ఉండకపోవచ్చు, చేరకపోవచ్చు, అండ్ కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు. ఈరోజు రేపు చేయండి, రేపు బులెటిన్ రాదు బికాజ్ ఆఫ్ ట్రావెలింగ్ ఉండడం వల్ల. ఎల్లుండి నుంచి మీకు యథాతథంగా ఫుల్ క్వాలిటీ వార్తలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.